సో చైన్సా మ్యాన్ రెజే ఆర్క్ మూవీ ఇప్పుడే చూస్తున్నాను అనమాట. సినిమా బాగుంది, పర్లేదు, అంటే బాగానే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్సా మ్యాన్ కనుక మీకు నచ్చిందంటే ఇది ఎక్కేస్తుంది. ఆబ్వియస్లీ చైన్సా మ్యాన్ లో ఏమేమి ఉంటాయో అదే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ స్టోరీ మనకు ఫస్ట్ సీజన్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అవుతుంది. 38th చాప్టర్ దగ్గర ఇక్కడ ఎండ్ అయింది ఫస్ట్ సీజన్. ఇది 39 నుంచి 52 ఎక్కడ వరకు కంటిన్యూ అవుతుంది అన్నట్టు. సో మూవీ ఎలా ఉంది అంటే మాత్రం ఫస్ట్ 50 minutes స్లోగా నడుస్తుంది. స్లోగా ఎలా నడుస్తుంది అంటే మనకి రెజే ఎవరు, అసలు సిచ్యువేషన్ ఏంటి, మనకి డెన్జీ గాడికి మాకిమా అండ్ రెజే వీళ్ళిద్దరి మధ్యలో ఎట్లా కొట్టుమిట్టు ఆడుతున్నాడు, టెక్నికల్లీ కొట్టుమిట్టు ఆడతాడు అనమాట. అట్లాంటివి చాలా బాగా చూపించారు. అండ్ ఇది కుటుంబ కథా చిత్రం. సో పిల్లల్ని తీసుకెళ్ళండి, వాళ్ళకి ట్రామా క్రియేట్ చేయండి, అన్ని చేసేయండి అన్నట్టు. సచ్చినా తీసుకెళ్ళకండి. 18+, ప్యూర్ 18+. చైన్సా మ్యాన్ తో నువ్వు కనుక యానిమే చూడడం స్టార్ట్ చేసినావు అంటే నీ అంత హౌలగాడు ఇంకే ఉండడు. చైన్సా మ్యాన్ తో స్టార్ట్ చేయాల్సింది కాదు అసలు. అది టోటల్ 18+ ఉంటుంది. సో ఫస్ట్ 50 minutes క్యూట్ గా బాగానే అనిపిస్తుంది. డెన్జీగాడు దొంగనా కొడుకు, వాడు మారడు అన్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. మనకి అది బాగా చూపిస్తూ ఉంటారు, అది మంచిగా వెళ్తుంది. ముఖ్యంగా యానిమేషన్ అద్భుతం. టెక్నికల్లీ మనకి యానిమేలో ఎక్కువ 3D CG వాడారు, మనకి యానిమేటెడ్ గా CG వాడినట్టు తెలుస్తూ ఉంటుంది. దీనిలో అలా లేదు, స్కెచ్ వరకు యానిమేషన్ ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్నట్టు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ అరే మరీ స్లోగా తీసుకెళ్తున్నారని ఫీలింగ్ వచ్చింది. బట్ నో ప్రాబ్లం, మంచిగా వెళ్ళిపోతుంది. లైక్ మెల్లగా సిచ్యువేషన్ ఏంటో మనకు అర్థమవుతా ఉంటుంది అనమాట. ఏందో జరగబోతుందని చెప్పేసి హింటిస్తా వస్తూ ఉంటాడు. అవి చాలా బాగా పెట్టుకున్నాడు అన్నట్టు. ఎప్పుడైతే ఇంటర్వెల్ పాయింట్ కి రాగానే ఓకే సిచ్యువేషన్ ఇదని అర్థమైపోతుంది. అక్కడ నుంచి మెయిన్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒక్క 40 నిమిషాలు కంటిన్యూస్ యాక్షన్ ఉంటుంది, ఆగకుండా కంటిన్యూస్ ఉంటుంది అన్నట్టు. కొట్టుకున్నాడు మస్తు ఉంది. యానిమేషన్ అద్భుతం, చాలా బాగా పెట్టుకున్నారు. మనకు ఫస్ట్ 50 minutes ఏదైతే పెట్టుకున్నారో దానికి నిజంగానే అంత టైం ఇవ్వాలా అంటే అవసరం లేదు. బట్ ఇట్ వాస్ గుడ్. ఎట్లుంటారంటే నువ్వు ఇంతసేపు పేషెంట్ గా కూర్చున్నావు కదా, నీకు ఇప్పుడు నేను మేహం ఇస్తా అన్నట్టుగా మేహం చూపిస్తాడు. మస్తు అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ వర్ రియల్లీ గుడ్. యానిమేషన్ చాలా బాగుంది. మ్యూజిక్ అద్భుతంగా పెట్టుకున్నారు. కొన్ని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ముఖ్యంగా మనకి భీమ్ గాడు ఏదైతే మనకి షార్క్ ఫిన్ గాడు ఉంటాడో వాడు, ఏంజల్ మెట్టారు, ఆ ఏంజల్ పేరు మర్చిపోయాను నేను, ఆమెనా వాడు ఏదో ఆ క్యారెక్టర్ పరిస్థితి అర్థమైపోతుంది. వీటన్నిటిని తీసుకొచ్చి లాస్ట్ కి మాకిమాతో ఎలా కనెక్ట్ చేశారు. వీటన్నిటి మధ్యలో రెజే అనే ఒక కొత్త క్యారెక్టర్ పెట్టిన తర్వాత ఆ కొత్త క్యారెక్టర్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఉన్నాయిగా. డెన్జీగాడు ఇంకా మారడా అనే ఫీలింగ్ అయితే వస్తుంది అన్నట్టు. దట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. అది మంచిగా అనిపించింది. ఎండింగ్ ఓకేరా అన్నప్పుడు ఒక హింట్ ఇచ్చిరు. నేను ఆల్రెడీ మాంగా చదివాను కాబట్టి నాకు తెలిసి ఏం జరగబోతుందో. ఆ హింట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే బానే ఉంది. ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంట్రా అంటే ఈ సినిమాని కంపల్సరీ థియేటర్లోనే చూడాలా, ఇటు మళ్ళీ యానిమే వర్షన్ లో రిలీజ్ చేస్తాడా అంటే మాత్రం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీగా ఉంది. ఆ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ రేంజ్ లార్జర్ దాన్ లైఫ్ స్కేల్ ఉన్నా కానీ ఇవన్నీ పర్లే అనే ఫీలింగ్ వచ్చింది. చూడొచ్చు, గ్యారంటీగా చూడొచ్చు. డీమన్ స్లేయర్ చూసిన మొన్ననే వెంటనే నేను ఇప్పుడు చైన్సా మ్యాన్ వచ్చింది కదా దీనికి దూకుతా అంటే మాత్రం హోల్డే, నీకు ఏం అర్థం కాదు. ఫస్ట్ సీజన్ ఖచ్చితంగా చూడాలి, లేకపోతే బొంగు కూడా అర్థం కాదు. అసలు వీడేవాడు వాడేవాడు, ఆ చైన్సాలు ఏంటి, ఆ నెత్తి చైన్సాగా ఎందుకు మారింది, ఇవన్నీ అర్థం కావాలంటే నువ్వు ఫస్ట్ సీజన్ చూడాలి. 12 episodes ఉంటాయి, 20 నిమిషాలు. అది చూసిన తర్వాత ఈ సినిమా చూడండి, అప్పుడు అర్థమైపోతుంది. సో ఓవరాల్ గా చైన్సా మ్యాన్ రెజే ఆర్క్ మూవీ ఎలా ఉందంటే మాత్రం ఇట్ వాస్ ఫన్. ఫస్ట్ 50 minutes బాగా పెట్టుకున్నారు. సెటప్ మంచిగా అనిపించింది. కొంచెం స్లో అయింది, నో ప్రాబ్లం. లాస్ట్ 40 minutes కుమ్మోతలు వేసారు. నాకైతే నచ్చింది. మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా చాలా రివ్యూలు ఇద్దాం అనుకుంటున్నాను యానిమే మీద. డిస్కషన్ కూడా ప్లాన్ చేస్తున్నా. సో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.